పద సేవలో నీ పాద పూజలో, నీ పద సేవలో నీ పాద పూజలో పరవశముందగా వచ్చాము స్వామి, పరవశముందగా వచ్చాము స్వామి. ప్రియమారగా కొనియాడగా, ప్రియమారగా కొనియాడగా అరుదించినవయ్య ఆత్మదేవా, అరుదించినవయ్య ఆత్మదేవా. నీ పద సేవలో నీ పాద పూజలో, నీ పద సేవలో నీ పాద పూజలో. ఈ దినం దివ్య పూజ బలిని సమర్పించిన వారు నూతన గృహ పనులు ఈ దినం మొదలు పెట్టుచుండగా పనులు పూర్తి కావాలని, వారి ఆర్థిక ఇబ్బందులను తొలగిపోవాలని, జ్వానేశ్ రెడ్డి మంచి ఉద్యోగము మరియు కుటుంబంలో ఉన్న శాపాలు పాపాలను తొలగిపోవాలని, దేవారపు సందీప్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా, కల్పన మరియు అమ్మగాకి మంచి జీవిత భాగస్వామి లభించాలని, వారి అనుజ్ఞ పీజీలో మంచి ర్యాంక్ సాధించాలని, సిస్టర్ మేరీ షీలా మంచి ఆరోగ్యం కొరకు, మదిరి ప్రదీప్ సెలస్టియన్ కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లను బట్టి కృతజ్ఞతగా వారి తలంపులు నెరవేరాలని, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము కొరకు పూజను అర్పించిన వారు మదిరి డేవిడ్ పాల్ మరియు వరలక్ష్మి కుటుంబ సభ్యులు, ఉండ్రాళ్ళ శౌరి ఆత్మశాంతి కొరకు, నెల్లూరు మేరీ కుటుంబ సభ్యుల దైవాశీర్వాదము అభివృద్ధి కొరకు, ఆమె భర్త మంచి ఉద్యోగం కొరకు, అన్వేష్ రెజీనమ్మ తలంపు ప్రకారము వారి పనులలో ప్రభు వారికి తోడుగా ఉండాలని, ఓరుగొంటి శౌరీలు ఆత్మశాంతి కొరకు, ముండ్రు పాల్రాజ్ ఆత్మశాంతి కొరకు, శ్రీహర్ష ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చినందుకు కృతజ్ఞతగా అతని మారు మనస్సు మరియు మంచి చదువులు, సోని మంచి ఆరోగ్యం కొరకు, జ్ఞానం కొరకు, సాయి కుమార్ బ్రెయిన్ క్లాట్లో బాధపడుతుండగా అతని సంపూర్ణ స్వస్థ కొరకు, మిస్టర్ ఆంబ్రోస్ ఆత్మశాంతి కొరకు ఈనాటి దివ్య పూజ బలిని సమర్పించి ఉన్నారు. ఈనాడు ఏడుపుగంటి హర్షవర్ధన్ నూతన గృహప్రవేశం సందర్భంగా కృతజ్ఞతగా ఈ పూజా బలిని స్పాన్సర్ చేయవారు తేజస్విని అర్జున్. హర్షవర్ధన్ గారు, ఈ నూతన గృహప్రవేశం సందర్భంగా మీకు శుభాకాంక్షలు ముత్తంగి టీవీ తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మీ గృహమును ఆ ప్రభు హేరాళముగా ఆశీర్వదించాలని, మీ ఇంటిలో ఉండబోతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆ ప్రభు తన యొక్క దీవెనలతో నింపాలని ఈ యొక్క పూజా బలిలో మీకోసము ప్రత్యేకముగా ప్రార్థన చేస్తున్నాము. ప్రభు, నీవు నా మొర విందువు కనుక నేను నీకు విన్నపములను చేయుచున్నాను. నీవు చెవియొగ్గి నా పలుకులను ఆలింపుము. నన్ను నీ కంటి పాపవలే కాపాడుము. నన్ను నీ రెక్కల మరుగున దాచి ఉంచుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల దివ్య పూజా బలిలో పాలు పంచుకున్నటువంటి మీ అందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించునుగాక. ఈరోజు ఈ దివ్య పూజా బలి సమర్పిస్తున్నటువంటి మీ అందరి ఉద్దేశాల కోసం, ఈ దివ్య పూజా బలిని స్పాన్సర్ చేస్తున్నటువంటి మీ అందరి ఉద్దేశాల కొరకు, అలాగే ఈరోజు పుట్టినరోజు, అలాగే వివాహ వార్షికోత్సవాలు, ఇంకా అనేకమైనటువంటి శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని, ఈరోజు ఈ దివ్య పూజా బలి ద్వారా ఏమేమి గొప్ప కార్యాలు జరగాలని ఆశపడుతూ ఉన్నారో, మీ ఆశలు, మీ విన్నపాలు, ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా,
ఈ దివ్య పూజా బలులు యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనం చేసినటువంటి పాపాలను ఒప్పుకుని పశ్చాత్తాపపడదాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. 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 యేసు యేసు నా యేసు. యేసు యేసు నా యేసు. యేసయ్యా, ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ చిత్తానుసారముగా జీవించకుండా, మీ యందు భయభక్తులతో జీవించకుండా ఈ లోకములో పడిపోతున్నాం ప్రభువా. ఈ లోకపు మాటలు, ఆలోచనలు, క్రియలలో పడిపోతున్నాం తండ్రి. ఏమైతే చేయకూడదు అనుకుంటున్నామో అదే చేస్తున్నాం ప్రభువా. ఏం చేయాలో అది చేయలేకపోతున్నాం. ఇలా పాపం మీద పాపం చేసి ఎండిన ఎముకల్లాగా మారిపోతున్నాం ప్రభువా. ఎండిన ఎడారిలాగా మారిపోతున్నాం తండ్రి. మేము చేసేటువంటి పాపాలను క్షమించమని, మా శరీరపు వాంఛలన్నిటిని కూడా మాలో నుండి తొలగించి ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకునే గొప్ప భాగ్యాన్ని దయచేసి ప్రభువా. ఈరోజు ఎంతో మంది బిడ్డలు ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్నారు తండ్రి. ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. తెలుసో తెలియకో మేము చేస్తున్న ప్రతి పాపమును క్షమించమని వేడుకుంటున్నాం. ప్రతి శాపము నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. మాలో ఉన్న చీకటిని తొలగించి మంచి రోజులను ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి. ఎండిన ఎముకలని మళ్ళీ జీవింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీ మళ్ళీ జీవింపచేయుమయ్యా. శరీర వాంఛలని నాలో నశింపచేయుమయ్యా. శరీర వాంఛలన్నీ నాలో నశింపచేయుమయ్యా. నీ ఆత్మకార్యములు నాలో జరిగింపచేయుమయ్యా. నీ ఆత్మకార్యములు నాలో జరిగింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా.
జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. యేసు యేసు నా యేసు. యేసు యేసు నా యేసు. యేసు యేసు నా యేసు. యేసు యేసు నా యేసు. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతుల పైకి లేపి ప్రభువా, మా పాపములను తొలగించండి, శాపములను విడుదల దయచేయండి ప్రభువా. ఇది పూజ బలిలో పాల్గొంటున్న మా అందరినీ కూడా మీ ఆత్మతో అభిషేకించండి ప్రభువా. యోగ్యముగా పూజ బలిలో పాల్గొనని మహాభాగ్యాన్ని దయచేయండి ప్రభువా. ఓ పరిశుద్ధాత్మదేవ మమ్మ అభిషేకించమని వేడుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించు. నీ శ్వాసను ఊది, నీ శక్తితో లేపుమయ్యా. యేసు యేసు నా యేసు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపు, మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మా మనస్సులు సదా నీ చిత్తముతో ఏకీభవించునట్లు కృపచూపుము. మేము నిర్మలమైన హృదయముతో నీ వైభవమును సేవించుట కొరకు మాకు నిండు భక్తిని దయచేయుము. మమ్ము సదా దీవింపుము. నీతో పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. క్రీస్తు మరణము నుండి లేవనెత్తిన దేవుని ఆత్మ మీ యందు ఉన్నది. మొదటి పట్టణము పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనము వరకు. సహోదరులారా, క్రీస్తు యేసుతో ఏకమై జీవించు వారికి ఇప్పుడు ఏ దండనయు లేదు. ఏలయనా
క్రీస్తు యేసుతో మనకు జీవమిచ్చడి ఆత్మ యొక్క చట్టము పాపమును మృత్యువును కలిగించు చట్టము నుండి నాకు విముక్తిని ప్రసాదించెను. మానవ స్వభావము బలహీనమైనందున ధర్మశాస్త్రము చేయజాలని దానిని దేవుడు చేసెను. తన కుమారుని పంపుట ద్వారా మానవ ప్రకృతి అందలి పాపమును ఆయన ఖండించెను. ఆ కుమారుడు పాపమును తొలగించుటకై మానవుని పాపపు శరీరము వంటి స్వభావముతో వచ్చెను. శరీరమును అనుసరించి కాక ఆత్మానుసారులమై జీవించు మన యందు ధర్మశాస్త్రం యొక్క నైతిక విధి పూర్తిగా నెరవేరుటకు గాను దేవుడు ఇట్లు చేసెను. ఏలయనా శరీరమును అనుసరించి జీవించువారు శరీరము ఏమి కోరునో వానికే తమ మనస్సులను అర్పింతురు. ఆత్మానుసారులైన వారు ఆత్మ ఏమి కోరునో వానికే తమ మనస్సులు అర్పింతురు. శారీరక వాంఛలు మరణమునకు దారితీయును, ఆత్మైక వాంఛలు జీవమునకు శాంతికి దారితీయును. ఏలయనా శరీరేచ్ఛపై నెలకొనిన మనస్సు దేవుని శత్రువు. అది దేవుని ధర్మమునకు లొంగి ఉండలేదు. శరీరానుసారముగా జీవించువారు దేవుని సంతోషపెట్టలేరు. మీ యందు నిజముగా దేవుని ఆత్మ వసించుచున్నచో మీరు శరీరమునందుగాక ఆత్మ యందు ఉన్నారు. క్రీస్తు ఆత్మ తన యందు లేనివాడు ఆయనకు చెందడు. క్రీస్తు మీ యందు ఉన్నచో మీ శరీరము పాపము విషయమై మరణించినది, కానీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. క్రీస్తుని మరణము నుండి లేవనెత్తిన దేవుని ఆత్మ మీ అందు ఉన్నచో క్రీస్తును మృతుల్లో నుండి లేవనెత్తిన ఆయన మీ యందు ఉన్న తన ఆత్మ వలన నశించు మీ శరీరములకు కూడా జీవమును వసగును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించి నే పొగడనా స్వామి. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించినే పొగడనా స్వామి. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా. నీవే కదా నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం భజించి నే పొగడనా స్వామి స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందునుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 13వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 9వ వచనం వరకు. ఆ సమయమున కొందరు గలిలయ దేశీయులు బలులు సమర్పించినప్పుడు పిలాతు వారిని చంపిన విధమును యేసుతో చెప్పిరి. అందుకు యేసు, అట్లు చంపబడిన ఈ గలిలయ వాసులు తక్కిన గలిలయ వాసుల కంటే ఎక్కువ పాపులని మీరు తలంచుచున్నారా? కాదు. హృదయ పరివర్తనము చెందనిచో మీరు అందరూ అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను. సిలోయాము అను బురుజు కూలి దాని కింద పడి మరణించిన 18 మంది తక్కిన యెరూషలేము నివాసుల కంటే ఎక్కువ అపరాధులని ఎంచుచున్నారా? కాదు. హృదయ పరివర్తనము చెందనిచో అందరూ అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను అని పలికెను. పిమ్మట యేసు ఈ ఉపమానమును చెప్పెను. ఒకడు తన ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటించెను. అతడు ఆ చెట్లు పండ్లు కొరకు చూసెను, కానీ అతనికి ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము, ఇది వృధాగా భూమిని ఆక్రమించుట ఎందుకు అనెను. అందుకు తోటమాలి, అయ్యా, ఇంకొక 7 ఓపిక పట్టుడు, నేను దీని చుట్టూ పాదు చేసి ఎరువు వేసేదను. ముందుకు ఫలించినది సరి, లేనిచో కొట్టి పారవేయుడు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజాబలలో పాలు పంచుకుంటున్నటువంటి మనందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని, వాక్యాన్ని బోధిస్తున్నటువంటి నన్ను, వాక్యాన్ని వింటున్నటువంటి మీ అందరినీ పరిశుద్ధాత్మతో అభిషేకించమని, యాజకుల నోటిలో నుంచి వచ్చే ప్రతి మాట ద్వారా వింటున్న మనందరికీ కూడా మంచి ఆయుధారోగ్యాలను, దీర్ఘాయుషను దయచేయమని, మనం చేపడుతున్నటువంటి ప్రతి కార్యక్రమంలో నూరంతల విజయాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, ఇంకనేక శుభకార్యాలు జరుపుకున్న బిడ్డలను దీవించమని, అలాగే కుటుంబంలో అనారోగ్యముతో బాధపడుతున్న వారిని ఇప్పుడే తాకి స్వస్థపరచమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభువా. ఎంతో విశ్వాసముతో, ఎంతో మంచి మనస్సుతో ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న తర్వాతనే నా కార్యక్రమాలు ప్రారంభిస్తానని ఎంతో ఆసక్తితో మీకే మొదటి స్థానం ఇస్తూ మిమ్మే ఆరాధిస్తున్నటువంటి ఈ బిడ్డలను ఆశీర్వదించండి ప్రభువా, దీవించండి. ఈరోజు ఈ బిడ్డలు చేసే ప్రతి పనిలో నూరంతల విజయాన్ని దయచేయమని, ఈ బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా ప్రతి పనిలో మీరు తోడుగా ఉంటూ నడిపించమని, ఈ కుటుంబంలో ఈ బిడ్డలకు కావలసిన శాంతి సమాధానాన్ని దయచేయమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా,
మన దేవుడు జాలి, దయ, కనికరము కలిగినటువంటి దేవుడు. దేవుడు ఈ యొక్క సృష్టిని ప్రారంభించినప్పుడు ఒకే ఒక్క మాటతో అగునుగాక అని పలికెను. సర్వ సృష్టి అంతా కూడా సృష్టించబడింది. ఒక్క మాటతోనే సృష్టి అంతా కూడా సృష్టించబడింది. కానీ మానవుని తయారు చేయటంలో మాత్రం ఆయన మాటతో పలకలేదు. ప్రియ సహోదరులారా, ఆయనే స్వయంగా మట్టి తీసుకున్నాడు. ఆ మట్టికి తన రూపాన్ని ఇచ్చాడు. ఆ రూపానికి తన ప్రాణాన్ని పోశాడు. కారణం ఏమిటంటే, మిగతా వస్తువులాగా సృష్టిలాగా అగునుగాకని సృష్టించకుండా మనిషిని ఎందుకు తన చేతులతో చేసుకున్నాడంటే, తన రూపములో రూపము, తన ప్రాణములో ప్రాణము తనలాగా జీవించాలని ఆశపడ్డాడు. కానీ ప్రియ సహోదరులు గమనించండి, ఒకే ఒక్క మాట ద్వారా సృష్టించబడిన సృష్టి అంతా దేవుని మాటను జవదాటకుండా దేవుడు చెప్పినట్లు చేశాయి. సూర్యుని ఉదయించమన్నాడు, ఉదయిస్తూనే ఉన్నాడు. చంద్రుని ఉదయించమన్నాడు, ఉదయిస్తూనే ఉన్నాడు. వారిద్దరిని ఇన్ఛార్జిగా పెట్టాడు. ఒకరిని పగలుకు ఇన్ఛార్జిగా, ఇంకొకరిని రాత్రికి ఇన్ఛార్జిగా పెట్టాడు. ఏ ఒక్క రోజైనా సూర్యుడు ప్రకాశించకుండా ఆగిపోయాడా? ఆగిపోతే ప్రపంచమంతా అంధకారంగా మారిపోతుంది. కొన్నిసార్లు మేఘాలు వచ్చి కప్పివేసి ప్రపంచాన్ని అంధకారంగా చేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ ప్రకాశవంతుడైనటువంటి సూర్యుడు తన ప్రజలకు నీడని, తన ప్రజలకు వెలుగునిస్తూ మార్గాన్ని చూపిస్తూ ప్రజలకు అండగా నిలుస్తూ ఉన్నాడు. అలాగే చెట్లు వాటి పని చేస్తూ ఉన్నాయి. అలాగే జంతువులు వాటి పనులు చేస్తూ ఉన్నాయి. పక్షులు వాటి పని చేస్తూ ఉన్నాయి. దేవుడు గీసినటువంటి గీతను దాటకుండా క్రమపద్ధతిలో జీవిస్తూ ఉన్నాయి. కానీ ప్రియ సహోదరులారా, ఒక మనిషి మాత్రం దేవునికి ఎదురు తిరిగాడు. ఎంతో అత్యున్నతమైనటువంటి ప్రేమతో సృష్టించబడినటువంటి మనిషి మాత్రం దేవునికి ఎదురు తిరిగాడు. దేవుని ఆజ్ఞను ధిక్కరించాడు. చెయ్యొద్దన్నటువంటి పనిని చేసి దేవునికి ఎదురు తిరిగాడు. ఆ రోజు నుంచి మనిషి జీవితం సగజీవితం అయిపోయింది. ఆ రోజు నుంచి మనిషి జీవితం గ్యారెంటీ లేకుండా అయిపోయింది. అంతకుముందు మరణమే లేనటువంటి మానవ జీవితానికి పాపం చేయటం ద్వారా ఆ గ్యారెంటీని కోల్పోయాడు. అయినా కూడా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు సృష్టికర్త, కన్న తల్లి వలె తండ్రి వలె మనల్ని కాచి కాపాడుతున్నటువంటి ఆ దేవుడు మాత్రం మనల్ని ఊరికినే వదిలిపెట్టాలనుకోలేదు. మళ్ళీ రక్షకుని పంపించి మనలో పశ్చాత్తాపాన్ని కలిగించడానికి, మారు మనస్సును కలిగించడానికి, హృదయ పరివర్తన చెందినటువంటి ప్రతి బిడ్డను రక్షించడానికి, హృదయ పరివర్తన గురించి బోధించడానికి తన కుమారుని పంపిస్తూ ఉన్నాడు. తప్పు చేయటము గొప్పతనము కాదు, కానీ తప్పు చేసి తెలుసుకుని ఆ తప్పులో నుండి బయటపడి హృదయ పరివర్తనతో ప్రభువు దగ్గరకు రావటమే గొప్పతనమని ఈరోజు పట్టణాలు తెలియచేస్తూ ఉన్నాయి. హృదయ పరివర్తన చెందినటువంటి ప్రతి బిడ్డ రక్షించబడతాడు అని, హృదయ పరివర్తన చెందకపోతే ఆ వ్యక్తి నాశనానికి గురి అవుతాడని ఈరోజు పట్టణాలు తెలియచేస్తూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మన పట్ల ఓపికతో ఎదురు చూస్తున్నాడు. ఓపికతో ఎదురు చూస్తున్నాడు. చాలామంది ఏమంటున్నారంటే, నిజంగా దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే నేను ఎన్నో తప్పులు చేస్తున్నాను కదా, ఎన్నో మోసాలు చేస్తున్నాను కదా, ఎంతో మందిని అన్యాయంగా బాధ పెడుతూ ఉన్నాను కదా,
నేను చాలా బాగా సంపాదించుకుంటున్నాను, వాళ్ళు ఇంకా బాధల్లో కష్టాల్లోనే ఉన్నారు, ప్రతిరోజు ప్రార్థనకు వెళుతున్నారు, ఆదివారం దివ్య పూజా బలులకు వెళుతూ ఉన్నారు, కానీ వాళ్ళ జీవితం అలాగే ఉంది, నేను మాత్రం ఎదిగిపోతూ ఉన్నాను, ఇంత మోసం చేసినా ఎంత అన్యాయం చేసినా నేను ఎదిగిపోతూనే ఉన్నాను, దేవుడు లేడు అని కొంతమంది అనేక విధాలుగా మాట్లాడుతూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు లేడు అని కాదు, దేవుడు మనం చేసేది చూడటం లేదని కాదు, మనం చేసే ప్రతి పొరపాటు ప్రతి పాపము దేవునికి తెలియక అని కాదు. దేవుడు చెప్తున్నాడు, బిడ్డా నీ పట్ల ఓపిక కలిగి ఉన్నాను, నీవెప్పుడు మారతావా అని ఓపికతో ఎదురు చూస్తున్నాను, నీవు ఈ యొక్క హృదయ పరివర్తన చెంది ఎప్పుడు నా దగ్గరికి వస్తావా అని సహనంతో ఎదురు చూస్తూ ఉన్నాను. ఒక్కసారి నేను కాదనుకుంటే నా కళ్ళ ముందు ఒక్క క్షణము కూడా కనిపించవు, ఒక్కసారి నీవు చేసినటువంటి పాపాలను గుర్తుపెట్టుకుంటే ఈ లోకంలో నీవు జీవించడానికి కూడా యోగ్యత కలిగి ఉండవు. కానీ ఈరోజు నీవు బ్రతుకుతున్నావంటే, ఈరోజు నీవు ఇంకా ఎదుగుతూ ఉన్నావంటే నా కృప, నా దీవెనలు, నా మంచితనం, నా ఓర్పు సహనం. నిన్ను నాశనం చేయాలని సృష్టించలేదు, నువ్వు నరకాగ్నిలో కాలిపోవాలని సృష్టించలేదు. బిడ్డా నీవు నా ప్రియమైనటువంటి బిడ్డవు, నిన్ను రక్షించుకోవడానికే, నీలో హృదయ పరివర్తన కలిగించడానికే నేను వచ్చాను, కానీ నాశనం చేయడానికి కాదు. నీ యందు ఓపిక కలిగి ఉన్నాను, త్వరగా హృదయ పరివర్తన చెంది నా దగ్గరికి తిరిగిరా అని ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం చూస్తున్నాం ప్రియ సహోదరి సహోదరులారా, తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రిని కాదని వెళ్ళిపోయాడు, విచ్చలవిడిగా జీవించాడు, ఈ లోక ఆశల్లో మునిగిపోయాడు, అన్నిటిని కూడా కోల్పోయాడు, సమస్తాన్ని కోల్పోయాడు. రాజభవనంలో ఎంతో హోందాగా జీవిస్తున్నటువంటి ఈ చిన్న కుమారుడు తండ్రి మాటను కాదన్న తర్వాత, ధిక్కరించిన తర్వాత ఈ లోకంలో పడిపోయాడు, ఎన్నో వేదనలు అనుభవించాడు, పాపములో కూరుకునిపోయాడు, అన్నీ కోల్పోయాడు, తింటాను కూడా తిండి లేదు, ఆఖరికి పందులు తింటున్నటువంటి పొట్టు కూడా ఆయనకు దొరకలేదు. అప్పుడు గమనించాడు, అయ్యో నేను పాపం చేశాను, అయ్యో నేను దేవుణ్ణి నా తండ్రిని మోసం చేశాను, అందుకనే నేను ఉన్నవన్నీ కూడా కోల్పోయాను, ఉన్నటువంటి మంచి అర్హతను కోల్పోయాను, ఇక ఈ పాపములో ఉంటే నా జీవితము నాశనమైపోతుంది అని హృదయ పరివర్తన చెంది లేచాడు. ఎక్కడైతే పడిపోయాడో అక్కడే లేచాడు, తండ్రి దేవుని దగ్గరకు అలాగే తండ్రి దగ్గరకు పరుగులు తీసుకుని వచ్చాడు. అయ్యా నన్ను క్షమించు, తెలుసో తెలియక చేసిన ఈ పాపాన్ని క్షమించయ్యా, ఇంకెప్పుడు ఈ పాపం చేయను అని హృదయ పరివర్తనతో తండ్రిని వేడుకున్నాడు. కాబట్టి తండ్రి మళ్ళీ జాలి దయ కనికరముతో ఆయనను దరి చేర్చుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు నాశనం చేసే దేవుడు కాదు, మన దేవుడు బలులను కోరే దేవుడు కాదు, తనే బలిగా మారడానికి, తనే బలిగా మనందరి పాపాల పరిహారార్థం మారడానికి సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో విధంగా పొరపాటు చేస్తూనే ఉన్నాం, ఏదో విధంగా మాటల ద్వారా, క్రియల ద్వారా, ఆలోచనల ద్వారా పాపము చేస్తూనే ఉన్నాం. అది గొప్పతనం కాదు. దేవుని బిడ్డలుగా ఆ పాపాన్ని గ్రహించటం, ఆ తప్పును తెలుసుకోవటం, హృదయ పరివర్తనతో ఆయన దగ్గరకు తిరిగి రావటం, క్షమాపణ కోరటం, ఆయన దీవెనలు పొందుకోవటం మనందరం చేయవలసినటువంటి పని. ఆయన బిడ్డలుగా, మంచి క్రైస్తవులుగా మనందరికీ ఉండవలసినటువంటి లక్షణం అది. ఎంతోమందికి నీతి మాటలు చెప్తాం, చెప్పటమే కాదు ఆ నీతి మాటలలో జీవించటం కూడా గొప్పతనమే. ప్రార్థన చేస్తాం, చేయటమే కాదు ఆ ప్రార్థన ప్రకారం జీవించటం కూడా గొప్పతనమే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు చెప్తున్నాడు, హృదయ పరివర్తన చెందినట్లయితే పరలోక రాజ్యం నీ సొంతం అవుతుంది. ఎన్నో అవకాశాలు నీకు ఇస్తున్నాను బిడ్డ. ఎంతోమంది సేవకుల ద్వారా హృదయ పరివర్తన గురించి, హృదయ పరివర్తన చెంది తిరిగి రా బిడ్డ అని నిన్ను బ్రతిమలాడుతూ ఉన్నాను. ఆ వాక్యాన్ని విని నీ పొరపాటును తెలుసుకుని నా దగ్గరకు వస్తే నీ పాత జీవితమే మారిపోతుంది. నీ కష్టాల జీవితాన్నే మార్చేస్తాను, నీ శ్రమల జీవితాన్ని మార్చేస్తాను. ఈరోజు నీవు పడుతున్నటువంటి బాధలు, శ్రమలు, ఇబ్బందులు, అవమానాల కంటే
రేపు రాబోతున్నటువంటి నీ జీవితాన్ని ఉన్నతంగా దీవిస్తాను అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క నిమిషం అందరం కూడా కళ్ళు మూసుకుని, ప్రభా ప్రతిరోజు దివ్య పూజా బలి ద్వారా మీరు మాకు ఇస్తున్నటువంటి అవకాశాలను వినియోగించుకుని హృదయ పరివర్తన చెందే భాగ్యాన్ని దయచేయమని, మంచి మనిషిగా మారే భాగ్యాన్ని దయచేయమని వేడుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రం. ఎన్నోసార్లు వాక్యాన్ని వింటూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాము. కానీ ప్రభా, మాలో ఉన్నటువంటి కొన్ని పాపాలు అలానే ఉండిపోతూ ఉన్నాయి. వాటిలో నుంచి మేము బయటపడలేకపోతున్నాం ప్రభా. ఆ పాపము నుండి మేము విడుదల పొందుకోలేకపోతున్నాం తండ్రి. దాని మూలంగానే అనేకమైనటువంటి సమస్యలు, పాపం మూలంగా వచ్చే వేతనం మరణమని నీవు చెబుతూ ఉన్నావు ప్రభా. ఆ మరణం అనేది అనేక రూపాలలో మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంది. ఆర్థిక సమస్యల రూపములో, కుటుంబంలో గొడవల రూపములో, మనస్పర్ధాల రూపములో, అనేకమైనటువంటి ఆటంకాల రూపములో అది మరణానికి మమ్మల్ని గురి చేస్తుంది తండ్రి. యేసయ్యా, మేము చేసినటువంటి ప్రతి పాపాన్ని క్షమించమని ప్రభా, మేము హృదయ పరివర్తన చెంది మీ చెంతకు పరుగులు తీసే భాగ్యాన్ని దయచేయమని, మీ చిత్తానుసారముగా జీవించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. సకల దూతలారా, పునీతులారా, పునీత మిఖాయిలు, రఫాయిలు, గాబ్రియేలు గారా, పరిశుద్ధ మరియమ్మ గారా, మా కోసం ప్రార్థన చేయండి. మేము కూడా మీ వలె నీతిగా జీవించే భాగ్యాన్ని దయచేయమని, మీ యొక్క ప్రక్కనే నిలబడే యోగ్యతను మాకు దయచేయమని, మేము ఆరాధించే యోగ్యులుగా మమ్మల్ని మార్చమని వేడుకుంటూ ఉన్నాం. మా కుటుంబాలను దీవించండి అయ్యా, మా బిడ్డలను దీవించండి. మా కుటుంబంలో ఉన్నటువంటి చీకటిని తొలగించండి. చదువుకుంటున్న మా బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయండి. ఇంకా అనేకమైనటువంటి ప్రణాళికలతో ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించండి. సంతాన వరాన్ని దయచేయమని, వివాహాలను జరిపించమని, ఉద్యోగాలను దయచేయమని, నూతన గృహాలను నిర్మించమని, నూతన బిజినెస్ను ప్రారంభించమని, మరి వేరే దేశాలకు వెళ్ళడానికి వీసాలను సిద్ధము చేయమని, ఇంకా అనేకమైన ఉద్దేశాలతో లైవ్ చాట్ ద్వారా వారి యొక్క విన్నపాలు సమర్పిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొటేలనా, ఏడాది దూడలనా, వేలాది పొటేలనా, గొప్ప రక్షణ నాకిచ్చినందున నేనేమి చెల్లింతును? గొప్ప రక్షణ నాకిచ్చినందున నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? సహోదరి సహోదరులారా, నేను మీరు నడిపించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు దయచేయు దానములను గౌరవప్రదముగా స్వీకరించుటకు మంచి హృదయములను మాకు దయచేయము. మమ్ము పవిత్రకరించు నీ కృప ద్వారా మేము పాపము నుండి విముక్తిని పడేదముగాక. మేము నిర్వహించు పరమరహస్యములు మమ్ము విమోచించునుగాక.
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండనుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ పునీతుల అద్వితీయ విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీ సభను నిరంతరము ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యము నసుగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా సేయితములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతముగా నీ పునీతుల బృందముతో నేకమై మేము నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోస్సానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోస్సానా. మోకరించగలిగిన వారు మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయం. ప్రియ సహోదరి సహోదరులారా, ఏం కావాలని వచ్చారో, ఏమి నెరవేరాలని ఆశపడుతూ ఉన్నారో ఈనాటి పూజలో ఆ ప్రభువుకు తెలియచేయండి. ఆ గొప్ప దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయువు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునని భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారములకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానము చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సియప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈ ఉదయకాల సమయములో ఈ దివ్య పూజాబలులో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఈరోజు దివ్య పూజాబలి సమర్పించిన ప్రతి బిడ్డను, వారి ఉద్దేశాలను, ఈ దివ్య పూజాబలి స్పాన్సర్ చేస్తున్న ప్రతి బిడ్డను, వారి ఉద్దేశాలను ఏరాళముగా దీవించమని, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, ఇంకా అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని, ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని కోరినటువంటి ప్రతి బిడ్డను దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, పునీత జోసెఫ్ గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందరూ కూడా రెండు చేతులు పైకి లేపి మనం కూడా ఉన్నటువంటి ఈ స్థాయి నుండి ఉన్నతమైన స్థాయికి లేవనెత్తబడాలని, బాధల నుండి, సమస్యల నుండి, ఆటంకాల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి, అవమానాల నుండి సంతోషము, సమాధానము, దేవుని యొక్క ఐశ్వర్యములో మనం అందరం కూడా నింపబడాలని విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందులేచి నిలబడి ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసంతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారు మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీళ్ళుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ స్త్రీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరితో ఒకరు ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా,
మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి పాపములను పరిహరించి మనందరిని రక్షించడానికి లోకానికి వచ్చిన ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభు, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి, సమాధానం, ఆయుధ ఆరోగ్యము దయచేయును గాక. ఆమేన్. కలసి మెలసి కదలిరారే క్రీస్తు జనులారా, కల్వరి బలి విందు గ్రోలరే కతోలికులారా. కలసి మెలసి కదలిరారే క్రీస్తు జనులారా, కల్వరి బలి విందు గ్రోలరే కతోలికులారా. కరుణామయ వరదానమిదియే దైవ ప్రజలారా, శరణాగత సంరక్షణిదియే స్వామితులారా. కతోలికులారా, క్రీస్తు జనులారా, కతోలికులారా, క్రీస్తు జనులారా. యేసు మానవాళి రక్షణార్థము తన ప్రాణమును దారపోయుటకు వచ్చెను. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, స్వర్గపు విషయములలో పాలు పంచుకొనుచు సత్వలములను పొందుచున్నాము. ప్రస్తుత కాలములో నీవు మాకు అనుగ్రహించువాని సహాయముతో మేము శాశ్వతమైన వరములకు యోగ్యులము అగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఓ ఫాతిమా జపమాలరాగ్ని పాపులన్ కాపాడరావమ్మా. ఓ ఫాతిమా జపమాలరాగ్ని పాపులన్ కాపాడరావమ్మా. దైవ మాటలు దూరమా
మాటలు దూరమాయే దైవ దూషణలెక్కువాయే ధరణిలో మమ్ము ధరణి కావమ్మా ఓ ఫాతిమా జపమాలరాగ్ని పాపులన్ కాపాడరావమ్మా ఓ ఫాతిమా జపమాలరాగ్ని పాపుల